హాయ్ అండి, నమస్తే అందరికి. సో బేసిక్గా ఈ మధ్య అంటే చాలా ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ది సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది కూడా కర్ణుడికి అర్జునుడికి మధ్య ఎవరు గొప్పవారు అని చెప్పేసి. సో దానికి చాలా పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇది. దీని మీద చాలా మంది చాలా చేశారు వీడియోస్ కూడా. సో బేసిక్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ మహాభారతం ఎపిసోడ్లో మీరు ఏ క్యారెక్టర్ తీసుకున్నా మీరు అనలైజ్ చేసుకోవాల్సింది టూ థింగ్స్. ఒకటి ధర్మం, రెండు అధర్మం. సో ఓవరాల్ గా ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏంటంటే కర్ణుడు చాలా గొప్పవాడు, కర్ణుడు చాలా గొప్ప వీరుడు కాదు. మహాభారతంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి సైనికుడు కూడా చాలా గొప్ప వీరుడే. ఇది అంతే, వాళ్ళ పేరు మీకు తెలియదు కాబట్టి వాళ్ళ గొప్ప వీరుడు కాదని అర్థం కాదు. మహాభారతం ప్రతి ఒక్కరు గొప్ప వీరుడే. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరు గొప్ప కాదు, ఎవరు ధర్మం చేశారు, ఎవరు అధర్మం చేశారు, అది మాత్రం ఇక్కడ పాయింట్. సో ఆ బేస్ లో మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒక ఆదర్శంగా తీసుకునేటప్పుడు ఒక రైటియస్ పర్సన్ ని మనం తీసుకుంటామా లేకపోతే తప్పులు చేసేవాడిని తీసుకుంటామా? ఖచ్చితంగా రైటియస్ పర్సన్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం కానీ చాలా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చూసుకుంటే కర్ణుడు ఎందుకు గొప్ప కాదా అని చెప్పేసి మీకు సింపుల్ గా రెండు సంగతులు చెప్తాను. ఒకటి ఏంటంటే అసలు మహాభారతానికి చాలా మూల కారణం ఇది. ద్రౌపది వస్త్రాభరణం అందరికి తెలిసిందే. అందులో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు ద్రౌపది వస్త్రాభరణానికి అలాంటి థాట్ బీజం వేసింది మన ఎవరో కాదు, మన కల్కిలో చాలా గొప్పగా క్యారెక్టర్ చూపించినటువంటి మన గొప్ప కర్ణుడు. కర్ణుడు ఏమంటాడంటే యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, ఏకో భర్తాస్త్రియ దేవై వివిధ కృనందన ఇయం త్వనేన వసగా బంధకేతి వినిశ్చిత ఏకాంబర ధరస్త్వం వ్యాప్యద వాపి వివస్త్రిత పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యాచ ప్యుపాహర. ఇది ఎక్కడ ఉందంటే సభాపర్మంలో ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఒకటి రీసెర్చ్ చేసేటప్పుడు మహాభారతం ఎస్పెషల్గా వ్యాస మహాభారతం తీసుకోండి. అంతేగాని దానవీర సూరకర్ణ అని లేకపోతే కలికి మొన్న వచ్చిన కలికి అని కానీ ఇవన్నీ మీరు తీసుకుంటే మీకు నిజాలు తెలియవు. అంతే కదా, అసలు మహాభారతం రాసింది ఫస్ట్ వ్యాస మహర్షి. సో మీరు దాన్ని చదివి మీరు అనలైజ్ చేసుకోవాలి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి. ఈ లోపల వచ్చిన సినిమాలన్నీ కూడా ఆ డైరెక్టర్ ఆయన వర్షన్, ఆయనకి ఏం అర్థమైంది, అందులో ఆయనకి ఏ క్యారెక్టర్ నచ్చింది అనేది పాయింట్ ఇక్కడ. అంతేగా అది నిజం కాదు. సో అక్కడ చాలా వస్తుంది కాన్ఫ్లిక్ట్ అనేది. సో ఇందాక చెప్పిన శ్లోకానికి మీనింగ్ ఏంటంటే కర్ణుడు అంటాడు దుర్యోధనుడితో, సో ద్రౌపదీదేవి ఏకవస్త్ర ఉన్నా లేకపోతే వివస్త్ర ఉన్నా. ఏకవస్త్ర అంటే లేడీస్ ఉంటారు కదా మెన్స్ట్రువల్ పీరియడ్ లో, అదనమాట. సో వివస్త్ర అంటే బట్టలు లేకున్నా కూడా ఎలాగైనా సరే తీసుకురండి అని చెప్పేసి. సో చూడండి, కర్ణుడి యొక్క క్యారెక్టర్ చెప్పాలంటే ఈ ఒక్క ఇంటెన్స్ చాలు. నిజంగా కర్ణుడు గొప్పవాడైతే ఎవరిని మాట అంటారా? దీనికి ఒక కారణం ఉంది. కర్ణుడు ఎందుకు ఇలా అన్నాడంటే ద్రౌపది స్వయంవరంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి, ద్రౌపది దేవి కర్ణుడిని ఒప్పుకోదు పార్టిసిపేషన్ చేయడానికి. ఎందుకంటే కర్ణుడు అప్పుడు రాజు కాదు. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఉమెన్ కి తనకి ఎవరు కావాలో చూసేసిన రైట్ ఉంది, అది 100% క్లియర్. ఇందులో కర్ణుడికి ఆ రోజు ద్రౌపది దేవి దక్కలేదు కాబట్టి ఆ అక్కసుతో ఆ కోపంతో ఆ రోజు అలా బిహేవ్ చేశాడు. విచ్ ఇస్ అంటే మీరు తప్పు చేయడానికి ఏదో కారణం, అంటే మీకేదో అయిందని చెప్పేసి ఇన్సల్ట్, మీరు అది ఎప్పుడు కారణం కాకూడదు. సో కర్ణుడు చేసిన చాలా పెద్ద తప్పు ఎంటైర్ మహాభారతంలో. రెండోది ఇంకోటి ఉంది, కర్ణుడు నిజంగా గొప్పవాడని చెప్పేసి. అభిమన్యు చాలా పెద్ద క్యారెక్టర్, 16 years కుర్రాడు. ఆ పద్మవ్యూహంలో ఎంటర్ అయినప్పుడు మొత్తం 6 కలిసి, ఎవరు ఫస్ట్ కర్ణుడు, ద్రోణుడు, మన దుర్యోధనుడు అందరూ కలిసి ఒకసారి అటాక్ చేస్తాడు. దీనికన్నా ముందు ఇంకోటి జరిగింది. అభిమన్యుడు కర్ణుడిని అదే పద్మవ్యూహంలో ఓడిస్తాడు. మొత్తం ఒకేసారి 73 బాణాలు ఎన్నో కొడితే కర్ణుడి దెబ్బకి మూర్ఛపోయి పారిపోతాడు. యాక్చువల్లీ పారిపోతే ఏం చేయాలి అర్థం కాదు ఎవ్వరికి, ఇంత చిన్న పిల్లవాడు వీడిని ఎట్లా ఓడించాలని చెప్పేసి. అప్పుడు ఇంకొక పెద్ద మహా సంఘటన ఇది, అందరూ కలిసి అటాక్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇంకా అంద పరాక్రమం కదా, సో అది బిగ్గెస్ట్ ఎవర్ బ్యాటిల్ అది. అప్పుడు ఆ స్ట్రాటజీలో కూడా మన కర్ణుడు వెనక నుంచి, ముందు నుంచి కాదు వెనకాల నుంచి అభిమన్యుడి చేతిలో ఏదైతే ఉందో ఆ ధనస్సు దాన్ని నిరగొడతాడు. సో కర్ణుడు నిజంగా గొప్పవాడైతే ఎవరైనా సరే ఒక 16 ఏళ్ల పిల్లవాడు, 16 years పిల్లవాడిని వెనకాల నుంచి కొడతారా బాణాలని? అభిమన్యుడు గొప్పదని చెప్పాలంటే ఒక చిన్న లైన్ చెప్తాను. ఆయన యుద్ధం చేస్తుంటే ఒక చిన్న పిల్ల సింహం ఒక ఏనుగుల మంద మీద పడి చీల్స్తే ఎలా ఉంటుందో అలా ఉందంట ఆ సంఘటన. ఎప్పుడైతే మన అభిమన్యుడు కర్ణుడిని దుర్యోధనుని బ్యాచ్ మొత్తానికి కొడతా ఉంటాడో అలాంటి సంఘటన చాలా సింపుల్ చెప్పారు. అంటే ఇది కవి యొక్క గొప్పతనం ఇది. నెక్స్ట్ ఈ రెండు మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రెండు సంఘటనలు చాలు కర్ణుడు గొప్పవాడ కాదా అని చెప్పేసి. సో అలా అని చెప్పేసి 100% గొప్పవాడు కాదా అంటే
ప్రతి క్యారెక్టర్కి మహాభారతంలో వాళ్ళ ఓన్ ప్రోస్ కాన్స్ ఉంటాయి. అంటే ప్రతి దానికి ఒక కారణం ఉంది. దాన్ని మనం కర్మ అంటాం, డెస్టినీ అంటాం. సో ఆ కాన్సెప్ట్ పక్కన పెడితే ఓవరాల్ గా కర్ణుడు, మన అందరం కూడా కర్ణుడిని మనం తీసుకోకూడదు ఆదర్శంగా. ఎందుకంటే ఇది రీజన్. సో మీరు అలా తీసుకుంటే మీరు కూడా ఇండైరెక్ట్ గా ఒక అధర్మాన్ని మీరు సపోర్ట్ చేసినట్లు తప్పు కదా. సో ఎప్పుడు కూడా అసలు ఇంకొకటి, అర్జునుడి యొక్క గొప్పతనం చెప్పడానికి సరిపోదు. అది బియాండ్ ఇమాజినేషన్, బియాండ్ స్కై లిమిట్. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇంకొక ఇన్సిడెంట్ ఉంది కర్ణుడికి సంబంధించి. కురుక్షేత్ర యుద్ధంలో కరెక్ట్ కర్ణుడు చనిపోయే లాస్ట్ మూమెంట్ లో కర్ణుడు రథం విరిగిపోయింది. ఆ విషయం అందరికి తెలుసు కదా. ఆ విరిగిపోయినప్పుడు కర్ణుడు దిగేసి యుద్ధం చేస్తా ఉంటాడు. కానీ మనకేం చెప్పించారు సినిమాల్లో, కర్ణుడు ఆ రథం విరిగిపోతే ఆ రథం ఎత్తుతా ఉంటే చక్కని అప్పుడు అర్జున్ బాణాలు వేస్తారని చెప్పేసి అది అబద్ధం. వ్యాస మహాభారతంలో క్లియర్ గా రాస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వ్యాస మహాభారతం విచ్ ఇస్ ది అథెంటిక్ స్టోరీ ఆఫ్ మహాభారతం. సో కర్ణుడు రథం విరిగిపోయినా కూడా కింద నుంచి యుద్ధం చేస్తూ ఉంటాడు. అర్జునుడు మటుకి రథం మీద నుంచి యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు కర్ణుడు, ఓ అర్జున ఇది అధర్మం కదా, నువ్వు రథం మీద నేను కింద అని చెప్పేసి. అప్పుడు కృష్ణుడు ఈ మొత్తం లిస్టు తెస్తాడు. ఓ నువ్వు వచ్చావు చెప్పడానికి ధర్మం అని చెప్పేసి ద్రౌపది దేవిని తీసుకురామని చెప్పింది అది గుర్తు చేస్తాడు. తర్వాత అభిమన్యుని నువ్వు వెనకాల నుంచి కొట్టింది భయపడి అది గుర్తు చేస్తాడు. సో ఈ రెండు చెప్పగానే కర్ణుడికి సగం అయిపోతాడు. అప్పటికి అర్థమైపోయింది, ఓకే అయిపోయింది నా పని హీరో అని చెప్పేసి. ఇంకా అదే లాస్ట్ సంఘటన కృష్ణుడికి కర్ణుడికి మధ్య జరిగింది. తర్వాత అర్జునుడు వేసే బాణాలకి కర్ణుడు ప్రాణం వదిలేస్తాడు. సో బేసిక్ ఏంటంటే ఒక ఏదైనా నాట్ అంటే ఈ సంఘటన అనే కాదు, ఏ సంఘటన అయినా సరే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేషెన్స్ ఉండాలి. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసుకుని మనం బాగా రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీసెర్చ్ చేయాల్సింది ఇన్ ద రైట్ వేలో. ఏదో ఒక ఇద్దరు సార్ నేను చెప్పాను లేకపోతే ఇంకొకరు చెప్పారని సో అది మీరు ఫాలో అవటం కాదు. మీరు వ్యాస మహాభారతాన్ని పుస్తకం కొనుక్కొని చదవండి ఫస్ట్. తర్వాత మీరు మిగతా వాళ్ళని రివ్యూ చేసుకోండి, ఎవరు మంచి చెప్పారు, ఎవరు కరెక్ట్ చెప్పారు, ఎవరు తప్పుగా చెప్పారని చెప్పేసి. That's it for today, guys. If you like this video, please like, share and subscribe. Thank you. సో మీకు ఇందాక అర్జున్ యొక్క గొప్పతనం చెప్తా డిబేట్ అయిపోయాను కదా. సో అర్జున్ యొక్క గొప్పతనం చెప్పాలంటే ఇంకొక చిన్న సంఘటన ఉంది. ఈ కర్ణుడు చనిపోతాడు, అంతా అయిపోతుంది. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ యుద్ధం ఇంక ఎండింగ్ లో అంటే దుర్యోధనుడికి ఆయన మరణం ముందు ఇట్లాగా వాళ్ళ గుర్రాలకి నీళ్లు తప్పించడానికి అర్జున్ ఏం చేస్తారంటే మొత్తం బాణాలు వేసేసి వాటికి గోడలకు కట్టేసి వాటి ఒక చిన్న ఆయన క్రియేట్ చేస్తాడు, చిన్న కొలను కూడా, వాటర్ కూడా. ఈ టైంలో ఏమైందంటే అర్జునుడు దిగేస్తాడు రథం. ఆ టైంలో ఏమైందంటే కురుక్షేత్రంలో ఈ కౌరవులందరూ కూడా అర్జున్ ఒక్కడు దొరికాడు బయట అని చెప్పేసి అందరూ 360 degrees లో మొత్తం వేస్తారు. అన్ని బాణాలు అంటే 360 degrees లో ప్రతి ఒకళ్ళు గదలు, ఒకళ్ళు బాణాలు, ఇంకొక వస్త్రాలు మొత్తం ఇట్లా చేసినప్పుడు కూడా ఒకే ఒక అర్జునుడు కృష్ణుడు పక్కన లేకపోయినా కూడా 360 degrees లో ఒక్కడు కొన్ని లక్షల మందికి ఎదుర్కొంటాడు ఆ బ్యాటిల్లో. అసలు నాట్ ఓన్లీ దట్ అందరినీ ఓడిస్తాడు ఒకే ఒక్కడు 360 degrees లో. అది అర్జునుడి స్థాయి అంటే. సో బేసిక్గా కర్ణుడికి ఆ స్థాయి లేదు కాబట్టే ఆయన జీవితాంతం ఆయన పోరాడాడు ఆ స్థాయి కోసం. కానీ అది ఎప్పటికీ రాలేదు. ఎందుకు? ఆయన ఎప్పుడు కూడా తెలుసో తెలియకో అధర్మానికి పక్కన ఉన్నాడు కాబట్టి. సో ఎనీవే గైస్, సో అందరూ కూడా అర్జునుడిని ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ వచ్చే సినిమాల్లో అర్జున్ యొక్క గొప్పతనం ఇప్పటిదాకా నేను ఎక్కడ చూడలేదు. ఈ సినిమాలో కూడా చాలా ఇంకా బెటర్గా చెప్తారని చెప్పేసి ఐ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్.